అయ్యగారు అయ్యగారు మీరు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికయ్యా? అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు. బాబు, దత్తత ముహూర్తం దగ్గర పడింది, లేచి ప్రమాణం చేయండి. నేను పుట్టిన ఈ నేల సాక్షిగా, నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా, హిందూ సంప్రదాయానికి బద్ధుడనై మీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతాను. సాంఘిక ఆచారాల్ని గౌరవించి మీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను. ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా, మీ దత్తపుత్రుడిగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను. నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని, పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను. అయ్యా రంగారావు గారు, ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానం. ఆపండి. ఏమిటి పథకం? తతంగం కాదు, పుణ్యకార్యం, దత్తత స్వీకారం. అవును, క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను. నా ఇంటి పేరు మారిపోయింది. ఆవేశంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా? ఆవేశం నాది కాదు, మీది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది. ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది. ఏ వ్యక్తి పేదవాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు. మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో అచ్చే ఉండకపోవచ్చు, భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ దొరకపోవచ్చు. కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు, ఈ వంశానికి ఒక్కడిని. ఏమిటి వదిన ఇది? అక్కడ అన్నయ్య, ఇక్కడ నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు. పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా? వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవగలడే గాని కొడుకు అవగలడా? చెప్పు వదినా. ఎవరే ఎవరే నా బిడ్డ తోసినాలు? ఎవరే ఎవరే సమాయిస్తారంటే ఎవరే నా బిడ్డ తోసింది? ఇది ఎప్పుడు పెట్టిన బిడ్డ తెలుసా? తొలి కొడుకు వచ్చినప్పుడు పెట్టిన బిడ్డ. ముందు బిడ్డ తీయలేదా? ఏం చేస్తావు? తోడకాయల కని నెత్తి పగలు కొడతా. నా బిందె పగిలిపోద్ది. ఆ కార్డు ఇవ్వమ్మా, ఇవ్వమ్మా. నువ్వు ఇంటికెళ్ళు. పాల ప్యాకెట్ తో నీ గరీబ్ బతుకు షురు అయిందిలే. ఏమో అనుకున్నా గాని
నువ్వు మన్గానివే. మా అన్న నేను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు. అక్కడితో పులుస్తా పెట్టు. ముందుకు పరిగెత్తుకెళ్లి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడను పడేసినట్టు పడేస్తారు ఈ డబ్బున్నోడు. ఒరే నరసింహ, ఏం గురు? ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంటరా? నేనే కాదు గురు, బుద్ధున్నోడు ఎవడూ నమ్మడు. ఈ పిచ్చోళ్ళ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు. కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా, నాకు కొంచెం ఒళ్ళు బట్టు, డబ్బులు ఇస్తాను. అవి తీసుకెళ్ళి వాళ్ళ కాస్త గంజి నిండిపోయమ్మా. నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మానపడం కోసం, కొత్త గాయం చేయడం కోసం కాదు. అలాగే కలు. ఏ అధికారంతో నాకు ఈ ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు? ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను. నాకు తెలియకుండా ఎవడిచ్చాడు నీకు ఉద్యోగం? కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి. నాకు నచ్చిన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది. నిన్ను తీసేశాను, వెళ్ళొచ్చు. తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు, సరైన కారణం ఉండాలి. నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టర్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కొడుకుని కాదు, నా ఇంటి పేరు మారిపోయింది. కానీ నీ ఒంట్లో రక్తం మారలేదు, అది నాది. తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది. ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారెన్ విస్కీ రక్తం కాదు, గొడ్డు కారం నెత్తురు. పిచ్చివాడ, ఈ ప్రపంచం పేదవాళ్ళది కాదురా, ఉన్నవాళ్ళ. ఉన్నవాళ్ళదా? ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి. ఆ 6 ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్న వాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక దుండరు. ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే. శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడు ఆ భగవంతుడు. రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని, శ్రీమంతులకు సింహస్వప్నాలైన శ్రామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే. ఓట మెరుగున అదృష్టవంతుడి నేను. నాతో పంతానికి దిగితే పశ్చాత్తాపడేది మీరే. ఏదో ఒక రోజు ఏసీ మిషన్లు గుర్తుకొచ్చో, పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో, ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ల్ని అసహించుకొని నా ఇల్లు వెతుక్కుంటూ నువ్వే వస్తా. అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు. ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాట నిజం అనుకునే రోజు వస్తుంది. నో, మనీ కంటే మానవత్వం గొప్పదని, కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు. నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు.